హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే కర్పకం ద్వారా జ్యోతి అయితే ఇందుమతి గురించి నిజం తెలుసుకోబోతుంది. మరిక నిజం తెలుసుకున్న ఇక జ్యోతి ఇందుమతిని ఏం చేయబోతుంది, ఆనంది తన కన్న కూతురు అనే నిజం తెలుసుకొని జ్యోతి ఎలా ఫీల్ అవ్వబోతుంది, అదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే జీవన చెప్పిన ప్లాన్ ద్వారా అలెక్ అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఆనంది శోభనాన్ని ఇటు తన శోభనాన్ని ఆపేలా చేసుకుంటుంది. అలెక్య సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని చెప్పి పోలీసులు కాల్ చేయగానే వెంటనే ఆనంది ఆదిత్య పరిగెత్తుకుంటూ అలెక్య దగ్గరికి వస్తారు. ఇక ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అలెక్య ఇంకా ఇలా చేస్తున్నావేంటి నువ్వు అనిక అలెక్యను చాలా తిడుతూ ఉంటుంది. ఆదిత్య కూడా నువ్వు మారలేదు అలెక్య, ఎందుకు ఇలా చేస్తున్నావు, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఏంటి, ఇక శ్రీనుతో ఇష్టంగానే వెళ్ళావు కదా, మళ్ళీ ఇలా మారుతున్నావేంటి, రోజుకొకసారి నీ మనసు ఇలా మారుతుంది అని చెప్పి ఆదిత్య కూడా అంటూ ఉంటాడు అలెక్యను. అప్పుడే ఇక అలెక్య అయితే లేదు, అది మనసు నిండా నువ్వే ఉన్నావు, శ్రీనుతో నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను, నాకు ఈరోజు శోభనమని తెలిసే ఇక నిన్ను మనసు చంపుకోలేక నీ మీద ఉన్న ప్రేమను చంపలేక నేను ఈరోజు ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను, నిన్ను మర్చిపోవడం నాకు చాలా కష్టంగా ఉంది అది అనిక అంటూ ఉంటుంది అలెక్య అయితే ఆదిత్యతో. దాంతో ఇక ఆదిత్య అయితే అలెక్యకు సరైన విధంగా బుద్ధి చెప్తాడు. ఇక నేను ఈరోజు ఇలా ఉన్నాను, నాకు ప్రాణం పోసింది ఆనంది కాబట్టి నా ప్రాణం ఆనంది, ఈరోజు ఇక నేను ఇలా ఉన్నానంటే కారణం ఆనంది కాబట్టి నేను ఇక ఆనంది కోసమే బ్రతకాలి, నేను ఇక ఆనందికి మాత్రమే సొంతం అని చెప్పి ఈ రోజైతే అలెక్యకు పెద్ద షాక్ ఇస్తాడు ఆదిత్య అయితే. దాంతో ఇక అలెక్య అయితే నేను ఇక ఇలా ఏదో ఒకటి చేయడం, దాని ద్వారా వీళ్ళిద్దరూ మరింత కలిసిపోవడం ఇదే జరుగుతుంది, కానీ ఆదికి మాత్రం నా మీద ప్రేమ పుట్టడం లేదు, మొత్తం కూడా ఆనంది అలా మార్చేసింది నా ఆదినని చెప్పి చాలా కోపంగా ఉంటుంది అలెక్య అయితే. ఇక ఇలా జరిగిందని శ్రీను గంగవ్వ తెలుసుకొని చాలా కోపంగా ఏంటి పిల్ల ఇలా చేసింది, ఇక ఆ పిల్ల ప్రాణాలు పోయింటే తర్వాత ఎవరికి, నా మనవడికే కదా ప్రాబ్లం, ఇక నా మనవడు తన దోస్తు కోసం ఈ పిల్లని పెళ్లి చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఇక నా మనవడు జాతకం ఎలా ఉందో అని చెప్పి గంగవ్వ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అలెక్య కోలుకోగానే జ్యోతమ్మ పద్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పంచాయతీ పెడుతుంది. ఇక మీరు ఏం చేస్తారో తెలియదు, శ్రీనుగానికి పెళ్లి చేశారు కదా మీరందరూ దగ్గరుండి, ఆ పిల్ల మాత్రం శ్రీనుకు చాలా టార్చర్ పెడుతుంది వీడిని, ఇక ఆ పిల్లకు శ్రీనుగాడంటే ఇష్టం లేదు, ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుంది, కానీ ఆ పిల్ల మనసులో మొత్తం ఆదిత్య ఉన్నాడు, ఈ విషయం నేను అక్కడికి వెళ్ళి గొడవ చేయాలి, కానీ ఇంకా ఇక వాళ్లకు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే మీ అందరి ముందు చెప్తున్నాను ఏదో ఒకటి చేయండి, ఈ పిల్ల కాపలా నేను ఉండలేను, మళ్ళీ ఏదో ఒకటి చేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది, తన ప్రాణాలకు ఎవరు ఇక ఇలా గ్యారంటీ ఇవ్వలేరని చెప్పి అలెక్యను శ్రీనుని అందరి ముందుకు తీసుకొచ్చి ఇలా పంచాయతీ ఏర్పాటు చేస్తుంది గంగవ్వ అయితే. దాంతో ఇక జ్యోతమ్మ పద్మమ్మ అయితే ఇప్పుడు ఏం చేయమంటావవ్వా, ఇక ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు అనిక గంగవ్వను అడుగుతూ ఉండగా, మీ ఇంట్లో పెట్టుకోండి ఈ చిలకమ్మని, కానీ మా ఇంటికి మాత్రం పంపించొద్దు, దీంతో పాటు ఈ శ్రీను గారిని కూడా ఇక్కడే ఉండమని చెప్పండి, అంతేకాని అక్కడికి వచ్చి ఇలా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పి గంగవ్వ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పద్మమ్మ అయితే ఏం మాట్లాడుతున్నావు, ఇక ఆ పిల్లను ఈ ఇంట్లో పెట్టడం ఏంటి, ఆ పిల్ల వల్ల నా కూతురు జీవితం నాశనం అయిపోయింది, ఇప్పుడు కూడా వాళ్ళ శోభనం ఆపేసింది, తన శోభనంతో పాటు వాళ్ళ శోభనం కూడా మళ్ళీ ఆగిపోయింది, దీనంతటికీ కారణం ఈ పిల్ల కాదు, ఈ పిల్లని ఇంకా నా ఇంట్లో నా బిడ్డగా ఉంచుకోవడం ఏంటి, అది జరగని పని అని చెప్పి పద్మమ్మ చాలా కోపంగా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే అదేంటి పద్మమ్మ అలా అంటావు, ఇక మన కూతురు జీవితం బాగుండాలంటే ఇక నువ్వు ఇలా ఆలోచించకూడదు, గంగవ్వ చెప్పింది కూడా నిజమే, అక్కడ ఉంటే అలెక్యకు గంగవ్వకు ఇక ఎప్పుడు గొడవ జరుగుతుంది, ఇక గంగవ్వ మీద ఉన్న కోపంతో ఇక శ్రీను మీద కూడా కోపాన్నే పెంచుకుంటుంది, ప్రేమను చూపించలేకపోతుంది, కాబట్టి కొన్నాళ్ళు మీ ఇంట్లోని శ్రీనుని చిలకమ్మని ఉండమని చెప్పు అనిక ఇలా జ్యోతమ్మ అయితే అంటూ ఉంటుంది పద్మతో. ఇక అప్పుడే పద్మమ్మ అయితే ఏమో లాయరమ్మ, నాకు మాత్రం వీళ్ళు ఇక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు, నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని వచ్చింది వగలాడి, ఇక ఇప్పుడు నా బిడ్డగా నా ఇంట్లో ఎలా ఉండమంటాను అనిక ఇలా కోపంగా అంటూ ఉంటుంది. దాంతో ఇక ఆనంది కూడా ఇక్కడ గొడవ జరుగుతుందని తెలుసుకొని అక్కడికి వస్తుంది. ఇక ఆనంది వచ్చేసరికి అందరు కూడా సైలెంట్ అయిపోతారు. ఏంటి నన్ను చూశాక అందరూ సైలెంట్ అయిపోయారు, ఏం మాట్లాడుకుంటున్నారు అనిక ఆనంది అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఎవరు కూడా ఏం లేదా ఆనంది, ఇక
ఇక అందరూ బాగానే ఉన్నాము, ఎవరు ఇక ఈడ గొడవ జరగట్లేదు అని ఇక వీళ్ళైతే అబద్ధం చెప్తూ ఉంటారు. ఇక ఇలా ఆనందితో సంతోషంగా ఉండాలి, బిడ్డను బాధ పెట్టొద్దని చెప్పి అందరూ కూడా ఆనంది ముందు నటిస్తూ ఉంటారు. ఇక ఇలా జడ్జి గారి ఇంటి చుట్టూ తిరుక్కుంటూ అప్పుడే కర్పాంగం కూడా ఇక అటువైపు వస్తూ ఉంటుంది. ఇక వీళ్ళందరినీ ఇలా గుంపులుగా చూసిన కర్పాంగం అయితే వెంటనే నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పాలి, ఇక జ్యోతమ్మకు నిజం చెప్పాలి ఇప్పటికైనా అని చెప్పి వీళ్ళని చూసి సూర్యబాబు జ్యోతమ్మ అని ఇక ఇలా వస్తూ ఉంటుంది. కర్పాంగం అయితే ఇక కుట్టిని కూడా చూస్తుంది పక్కన. ఇక వీళ్ళ కూతురు ఇప్పుడు ఇక్కడే ఉంది, ఇక తనే వీళ్ళ నిజమైన కూతురు అని వాళ్ళకు అప్పగించేస్తే ఇక బాగుంటుంది, నా మనసుకు ప్రశాంతంగా ఉంటుందని కర్పాంగం అయితే ఇక ఈ ఇంట్లో అందరిని చూసి చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న వాచ్మెన్ మాత్రం ఎక్కడికి వెళ్తున్నావో నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఇక ఇంట్లోకి నువ్వు రాకూడదని ఇందమ్మ కూడా చెప్పింది, మళ్ళీ ఎప్పుడు ఈ ఇంటిని పట్టుకొని ఇలా వస్తున్నావేంటి, నువ్వు అసలు ఎవరు, నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పి వాచ్మెన్ అయితే చాలా ఘోరంగా అవమానించి బయటకు గెంటేస్తాడు. ఇక కర్పంగాన్ని అయితే అప్పుడే ఇక దూరంగా జ్యోతి సూర్య అయితే వాచ్మెన్ కర్పంగాన్ని నెట్టివేయడం చూస్తారు. ఏంటి వాచ్మెన్, ఎందుకలా బయటకు గెంటేస్తున్నావు తనని అనిక అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక తను ఎవరో తెలియదమ్మా, బిచ్చగత్తెలా ఉంది, రోజు కూడా మన ఇంటి చుట్టూ తిరుగుతుంది, ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు, ఏదో మాట్లాడాలి సూర్యబాబుతో జ్యోతమ్మతో అంటుంది, తనతో మీకేంటమ్మా మాటలు, తను చూస్తే ఎలా ఉందో చూశావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు వాచ్మెన్ అయితే. అప్పుడే ఇక ఇలా కింద పడిపోయిన కర్పంగం అయితే ఫేస్ ఇటు జ్యోతి వైపు మల్లుతుంది. ఇక జ్యోతి అయితే కర్పంగాన్ని చూసి ఇక నువ్వు నా కూతుర్ని చిన్నప్పుడు ఎత్తికెళ్ళిన ఆవిడవు కాదు అని ఇక జ్యోతి అయితే గుర్తుపట్టేస్తుంది. దాంతో ఇక అవునమ్మా, మీ కూతుర్ని ఎత్తికెళ్ళింది నేనే, ఇక మీ కూతుర్ని ఎత్తికెళ్ళి నాకు ఈరోజు ఈ గతి వచ్చింది, మీ కన్న బిడ్డను మీకు దూరం చేశానమ్మా, నేను పాపాత్మురాల్ని అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇలా కర్పంగం అయితే ఏంటి నువ్వు దూరం చేయడం ఏంటి, మా కన్న కూతురు ఇప్పుడు మా దగ్గరే ఉంది కదా అని ఇక జ్యోతి అనడంతో, లేదమ్మా, మీ కన్న కూతురు మీ ఇంట్లో ఉన్న అమ్మాయి కాదు, అసలైన మీ కన్న కూతురు ఎవరో నేను చెప్పడానికి మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నానమ్మా 10 రోజులుగా, కానీ నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, ఈ వాచ్మెన్ నన్ను ఇలాగే బయటకు గెంటేస్తున్నాడు రోజు అని చెప్పి అంటూ ఉంటుంది కర్పంగం అయితే. దాంతో ఇక్కడ ఏం జరుగుతుందని సూర్యబాబు కూడా వస్తాడు. ఇక సూర్య కూడా కర్పంగాన్ని చూసి నువ్వు కర్పంగం కాదు అని ఇక గుర్తుపట్టేస్తాడు. ఇక జ్యోతి సూర్య ఇద్దరు కలిసి కర్పంగాన్ని ఇంటికి తీసుకెళ్తారు. లోపలికి తీసుకెళ్ళి చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని ఇక కర్పంగాన్ని గట్టిగా నిలదీస్తూ ఉంటారు జ్యోతి సూర్యలైతే. ఇక కర్పంగాన్ని చూసిన ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. కర్పంగం ఇందుమతిని చూసి చాలా కోపంగా ఇలా ఇక ఇందుమతిని తీసుకొచ్చి, ఈవిడ వల్లే మీ కన్న కూతురు మీకు దూరం అయ్యింది, ఈవిడ తన భర్త ఇద్దరు కలిసి నాతో ఇక ఇదంతా నాటకం ఆడించారు, మీ కన్న కూతుర్ని మీకు దూరం చేయమని నాకు డబ్బులు ఇచ్చారు అని ఇక ఇలా చెప్తూ ఉంటుంది కర్పంగం అయితే. ఇక ఇలా ఇందుమతి గురించి జ్యోతి సూర్యలకు అప్పుడే ఇక వాళ్ళైతే ఏంటి నువ్వు మాట్లాడేది, ఇక మా ఇందుమతి అత్తయ్య అలా చేయమని చెప్పిందా అని ఇక జ్యోతి అయితే షాక్ అవుతుంది. అవునమ్మా, మీ అసలైన కన్న కూతురు ఇక ఈ జీవన కాదు, ఈ కుట్టి ఆనందినే కుట్టినే జీవనమ్మా అని ఇక ఇలా గుండె పగిలే నిజాన్ని చెప్తుంది. ఈ రోజైతే కర్పంగం ఆ మాటలు విని సూర్య జ్యోతి అయితే షాక్ అవుతారు. కావాలంటే చూడమ్మా, ఇక మీ బిడ్డను నేను అప్పుడు ఎత్తుకెళ్ళిన ఫోటో, ఇక ఇదంతా వీళ్ళు నాతో చేయించారమ్మా, వీళ్ళు కూడా నాతో మాట్లాడిన మాటలు కూడా నీకు వినిపించేస్తాను చూడు అని చెప్పి సరైన సాక్ష్యాలతో ఇలా చెయ్యమన్నది ఇందుమతి వాళ్ళ భర్త అని చెప్పి ఇక కర్పంగం అయితే జ్యోతి సూర్యులకు నిరూపించేస్తుంది. దాంతో ఇక వాళ్ళైతే చాలా కోపంగా ఇందుమతిని అయితే తిడుతూ ఉంటారు. నువ్వు అసలు మనిషివేనా, మా కన్న కూతుర్ని మాకు కాకుండా చేస్తావా, ఆస్తి కావాలని చెప్పి ఇక మాకు కన్న ప్రేమను దూరం చేస్తావా, ఎవరో తెలియని ఇక ఈ మల్లిని తీసుకొచ్చి జీవనగా ఈ ఇంటి వారసురాలుగా మా కన్న కూతురుగా మాకు పరిచయం చేసి మమ్మల్ని ఇంత బాధ పెడతావా అని చెప్పి చాలా కోపంగా జ్యోతి సూర్య అయితే ఇందుమతి చెంప పగలగొట్టి, పద, నీకు ఇంట్లో స్థానం లేదు, ఇన్నాళ్ళు నిన్ను ఇక నమ్మి మేము చాలా మోసపోయాము, నువ్వు జీవన ఇద్దరు కూడా పెద్దమ్మానిలా మాట్లాడుకుంటూ ఉంటే మాకు అనుమానం వచ్చేది, కానీ ఇక ఇలా అలవాటులో పొరపాటు అయ్యిందని చెప్పి ఇక మేము క్యాజువల్ తీసుకున్నాము, కానీ ఈరోజు అర్థమైంది తను మీ చెల్లెల కూతురు, ఇక జీవన ఇక మీ చెల్లెల కూతురు అని ఇక జ్యోతి అయితే అంటూ ఉంటుంది. ఇక ఇదంతా జరుగుతూ ఉంటే అందరూ కూడా చూస్తూనే ఉంటారు. కర్పంగం చెప్పే మాటలు పద్మమ్మ, సింహాద్రి ఇక ఆనంది కూడా పక్కనే ఉండి వింటూ ఉంటారు. ఇక ఆనంది కూడా
నిజం ఇక అమ్మానాన్నలకు తెలిసిపోయింది. ఇక నా కన్న తల్లిదండ్రులు ఎవరో కాదు వీళ్ళే అని ఈ కర్పంగం చెప్పేసింది అని ఇక ఆనంది అయితే షాక్ అవుతుంది. ఇక ఆనందికి ఏంటి ఆనంది, ఇక మేము నీ తల్లిదండ్రులను నిజంగా నీకు తెలియదా అని ఇక జ్యోతి అంటూ ఉండగా ఆనంది అయితే తెలుసమ్మా, కానీ నా జాతకంలో దోషం ఉందని చెప్పి పెద్దమ్మ గారు ఇందుమతే ఇక నన్ను దూరం పెట్టారు. దాంతో ఇక నేను నిజం మీకు చెప్పడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే మళ్ళీ జీవన డిస్టర్బ్ అవుతుంది. తనను తీసుకొచ్చి ఇక మన అవసరానికి ఇంట్లో పెట్టాము. తర్వాత ఇక అవసరం తీరాక ఇక వదిలేస్తే అది ఇక మర్యాద కాదు కదా. అందుకే ఇక నేను మీకు దూరమై తనను దగ్గర చేశానమ్మా అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక జ్యోతి సూర్యులైతే ఆనందిని హక్ చేసుకుని, ఎందుకమ్మా ఇలా దూరం చేశావు మమ్మల్ని, మన కన్న ప్రేమను మనమే దూరం చేసుకున్నాము. నిజమేంటో తెలుసుకోకుండా ఇక జీవన మన సొంత కూతురని జీవనను ఒకలా, ఆనందిని మాత్రం ఒక పని మనిషి పిల్లలాగా చూసాము. ఎంత బాధపడిందో నా కూతురు అని చెప్పి అన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే, అలా బాధపడకమ్మా, నువ్వెప్పుడు కూడా నీ కన్న కూతురులాగే నన్ను చూసుకున్నావు. నేను కూడా నా కన్న తల్లి కంటే ఎక్కువ నిన్ను చూసుకున్నాను. ఇక నీకు కష్టం వస్తే నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయమ్మా, నువ్వు అలా బాధపడొద్దమ్మా అని చెప్పి ఇక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది జ్యోతితో. అప్పుడే ఇక జ్యోతి సూర్య నిజం తెలుసుకొని ఇక ఆనంది ఇన్నాళ్ళు మనం వాళ్ళ కన్న తల్లిదండ్రులమని చెప్పి మనల్ని ఇలా కంటికి రెప్పలా చూసుకుంది. ఆ జీవన ప్రవర్తన వేరుగా ఉంది. మనమే అర్థం చేసుకోలేము ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళని. ఈరోజు మనకి ఈ కర్పంగం ద్వారా తెలిసింది. కర్పంగం తను చేసిన తప్పును తను సరిదిద్దుకుంది. తన వల్లనే ఇక మనం విడిపోయాం, మళ్ళీ తన వల్లనే కలిసాము అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటారు అందరు కూడా. కానీ ఇక ఈ ఇందుమతి జీవన బండారాన్ని అయితే కర్పంగం జ్యోతి సూర్యుల ముందు బయట పెడుతుంది కదా. ఇక వీళ్ళైతే తట్టుకోలేకపోతారు. వీళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి ఇక వీళ్ళనైతే ఇంటి నుండి తరిమి కొడుతూ ఉంటారు జ్యోతి సూర్యులైతే. అప్పుడే ఇక జీవన కూడా ఎంట్రీ ఇస్తుంది. ఏంటి ఎవరో వచ్చారని తను ఏది చెప్తే అది నమ్మేయడమేనా, ఇక నేను నమ్మను, ఇదంతా ఆనంది ఆస్తి కోసం ఈ ముసలావిడతో ఆడిస్తున్న నాటకం అని చెప్పి జీవన అయితే మళ్ళీ ఇక ఎంట్రీ ఇచ్చి జ్యోతి సూర్యులతో అంటూ ఉంటుంది. దాంతో ఇక జ్యోతి సూర్యులైతే జీవన చెంప పగలగొడతారు. ఆస్తి కోసం ఇలా చేయాల్సిన అవసరం ఆనందికి లేదు, ఇదంతా ఆనంది ఆస్తే. అయినా కూడా ఆస్తి కోసం ఆశపడకుండా నిన్ను ఇంటి బిడ్డను చేసింది. అలా నువ్వు స్వార్థం లేకుండా ఆనంది జీవితంతో ఆడుకున్నావు. ప్రతిసారి ఆనందిని శత్రువులా చూస్తూ తన జీవితంలో సంతోషం లేకుండా చేశావు. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావా, మా కూతుర్ని మాకు దూరం చేసింది నువ్వు ఇందుమతి అని చెప్పి జీవన చెంప కూడా పగలగొడతారు. ఈ రోజైతే జ్యోతి సూర్యలు ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్ళు కూడా ఇందుమతి జీవనకు మంచి పని అయిపోయింది. ఇక వీళ్ళు కేవలం ఆస్తి కోసమే ఇక మన ఆనందిని ఇన్నాళ్ళు ఇన్ని కష్టాలు పెట్టారు. తన కన్న తల్లిదండ్రులు ఇక మన ఇంట్లోనే మన కళ్ళ ముందు ఉన్న మనం గుర్తుపట్టలేకపోయాము. ఇక వాళ్ళే వీళ్ళని మనం తెలుసుకోలేకపోయాము అని చెప్పి పద్మమ్మ సింహాద్రి వాళ్ళు కూడా ఆనంది గురించి చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక ఇలా కర్పంగం అయితే, ఇప్పటికైనా నేను చేసిన తప్పును తెలుసుకున్నాను కాబట్టి ఇక వీళ్ళిద్దరిని కలపడానికే నేను ఇక అడవుల్లో నుండి ఇక్కడికి ఎంట్రీ ఇచ్చాను టౌన్కి అని చెప్పి ఇక కర్పంగం అయితే ఇక జరిగిన విషయం, అప్పుడు ఇక ఏం జరిగింది అన్నీ కూడా పాత జ్ఞాపకాలని గుర్తు తెస్తుంది. దాంతో ఇక ఇదంతా ఇక ఈ ఇందుమతి చేసిన కుట్రన. ముందుగా ఇక ఇందుమతి భర్తను కుట్టి చంపేసిందని కోపంతో ఇందుమతి ఇలా మా కూతుర్ని మాకు దూరం చేయాలనుకుంది అని ఇక జ్యోతి సూర్యులకైతే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇందుమతి భర్త ఆస్తి కోసం జడ్జి గారిని గౌరీప్రసాద్ని చంపాలని చూస్తాడు కదా. దాంతో ఇక అది చూసిన కుట్టి అయితే తన తాతగారిని కాపాడుకోవాలని చెప్పి ఇక ఇలా ఇక హఠాత్తుగా ఇక పేల్చేస్తుంది కదా ఇందుమతి భర్తను. అదే కోపం తన మనసులో పెట్టుకొని ఇక ఈ రోజైతే ఇందుమతి ఇలా పగ సాధిస్తుందని చెప్పి జ్యోతి సూర్యులైతే ఇందుమతికి సరైన విధంగా బుద్ధి చెప్తారు. నువ్వు సైలెంట్గా ఇంట్లో ఒక పని మనిషిలా మూలన కూర్చుంటానంటే నీకు ఇంట్లో స్థానం ఉంటుంది, లేకుంటే నీకు ఇంట్లోనూ స్థానం ఉండదని చెప్పి ఇలా బెదిరిస్తూ ఉంటారు జ్యోతి సూర్యులైతే ఇందుమతిని. అప్పుడే ఇక ఇందుమతి అయితే బయటకు వెళ్ళిపోతే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఇక జీవనలాగే నేను కూడా గుడిమెట్ల మీద అడుక్కోవలసి వస్తుంది. కాబట్టి అన్ని నిజాలు అందరికీ తెలిసాయి కాబట్టి ఆస్తుల కోసం ఆశించకుండా
చేయకుండా కేవలం ఇక ఇలా ఒక్క పూట అన్నం తినైనా ఇక ఈ ఇంట్లో పని మనిషిగా ఉంటానని చెప్పి ఇందుమతి అయితే ఈరోజు బుద్ధి తెచ్చుకుంటుంది. ఇక జ్యోతి సూర్యలిచ్చిన షాక్ అయితే ఇక ఇలా కర్పంగం రీఎంట్రీ ఇచ్చి ఇందుమతి జీవనకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. ఇక జీవన కూడా సైలెంట్ అయిపోతుంది. ఇక జ్యోతి ఆస్తిని సునంద ఆస్తిని కొట్టేయాలనుకున్న జీవనకు కూడా ఈ రోజైతే బుద్ధి వస్తుంది. కర్పంగం ఇచ్చిన షాక్కి ఇక జ్యోతి కూతురు ఆనంది అని నిజం తెలుసుకొని, కాబట్టి ఇక జీవన ప్రవర్తన సునందకు కూడా నచ్చదు కదా, ఇక జ్యోతికి కూడా నచ్చదు. ఇక ఈ జీవనకు కూడా ఎలాంటి ఆస్తులు దక్కేవి లేవు అని ఇక ఈరోజు జీవనకు అర్థమైపోతుంది. ఇందుమతిలాగే జీవన కూడా సైలెంట్ అయిపోతుంది. ఇక ఈ ఇంట్లోనూ ఆ ఇంట్లోనూ కుట్టిదే రాజ్యమైపోతుంది. మళ్ళీ ఇక కుట్టి ఇక ఇలా గొప్ప జాతకురాలు కాబోతుంది. చూద్దాం మరి ఇక ఇటు మెట్టింట్లోనూ పుట్టింట్లోనూ మరి ఇక కుట్టి ఎలా ఉండబోతుంది. ఇక కుట్టిని చూసి ఓర్వలేని జీవన ఏం చేయబోతుంది. మరికి ఈ విషయం తెలుసుకున్న అలిఖ్య ఇక జీవనతో కలిసి ఇంకేమైనా చేయబోతున్నారా, ఇక ఆనందిని దెబ్బ కొట్టడానికి అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.